రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అడ్వకేట్ స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. స్వప్నను హత్య చేసింది సోదరుడని తెలుస్తుంది. మెడపై కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆస్తి గొడవలే హత్యకు కారణంగా కూడా మనకు తెలుస్తోంది. అడ్వకేట్ మృతిపై న్యాయవాదులు ఆందోళన చేస్తూ ఉన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారు రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. చెల్లిని సొంత అన్నయ్య హత్య చేసిన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతూ ఉంది. చెల్లి స్వప్న అడ్వకేట్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో నివాసం ఉండే స్వప్న చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇక స్వప్న అన్న పేరు రాజు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొలం వద్ద పంచాయతీ జరుగుతూ ఉండగా అక్కడికి చేరుకున్న రాజు కోపంతో ఒక్కసారిగా ఊగిపోయాడు. ఈ తరుణంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో స్వప్నకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే స్వప్న చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది. ఇటు మరోపక్క అడ్వకేట్ స్వప్న మృతిపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విధులను బహిష్కరించి మొయినాబాద్ పిఎస్ వద్ద ఆందోళనకు దిగారు. వారందరూ కూడా న్యాయవాదిపై దారుణానికి పాల్పడ్డ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక న్యాయవాదుల ఆందోళనలతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది.